క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఎలాగున్నారు? ప్రతిరోజు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారా? ప్రార్థనలో ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతున్నారని, క్రమంగా వాక్యాన్ని వింటున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 8,000కు పైగా వాగ్దానాలను ప్రభు మనకిచ్చాడు. ప్రతి వాగ్దానము మన కొరకే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ వాగ్దానాలని స్పాన్సర్ చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మొదటి ఆదరణకర్త యేసుక్రీస్తు, రెండవ ఆదరణకర్త రెండవ యేసుక్రీస్తు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన ఆకాశానికి భూమికి వేయబడిన ఒక త్రాడు లాంటి వాడు. ఇహలోకములో ఉన్న మన ప్రార్థన అవసరాలన్నీ పరలోకానికి చేర్చుతాడు. పరలోకములో ఉన్న మహిమాన్వితమైన ఆశీర్వాదాలన్నీ ఇహలోకములో ఉన్న మనలో కుమ్మరిస్తాడు. ఎంత ధన్యులం ప్రియులారా! ఇట్టి రక్షకుడైన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించావా? ఆయనను అంగీకరిస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీకు ఇస్తాడు. ప్రియులారా, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుంభనించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడని రాయబడింది. ప్రియులారా, దేవునికి ఇచ్చి శోధిస్తే దేవుడు మనకు ఇస్తాడు. షాలేము రాజైన మెల్కీసెదెకుకు అబ్రహాము తనకు కలిగినంతటిలో 10వ భాగం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అబ్రహామును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనములో, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. అబ్రహాము యొక్క బహుమానాన్ని ప్రియులారా రెట్టింపు ఆశీర్వాదాలతో నింపాడు. భూమి పట్టనంత దీవెనలతో కుమ్మరించాడని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి ఇచ్చి మనం శోధించాలి. ఇచ్చి పుచ్చుకొనట అనే సూత్రము మనకు కలదు. ఒక తరగతి జంతువు అది మాత్రమే జీవం పొంది తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ జంతువు యొక్క జాతి అంతరించిపోతుంది. అలాగే ప్రియులారా, మనకు దేవుడు ఇస్తే దేవుడు మనకి ఇచ్చిన యావత్తులో తిరిగి 10వ భాగంగా దేవునికి ఇవ్వాలి. ఇహలోకములో నాయకులకు మనం పన్నులు కడతాము. పరలోకపు నాయకులకు 10వ భాగం అనే పన్ను మనం కట్టాలి. మనం కట్టితే పరలోకపు ద్వారాలు నీకు తెరవబడతాయి. తూర్పు మధ్య ప్రాంతములలో గలిలియా, మృత అనే సముద్రాలు 2 ఉన్నాయి. ఈ 2 లెబానోను పర్వత శ్రేణుల నుండి నీటిని పొందుతూ ఉంటాయి. గలిలియా సముద్రము అశేష జలచరములతో నిండి ఉంది. దాని నీరు స్వచ్ఛమైనది, జీవం గలది. అది యోర్దాను నదిలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. గలిలియా సముద్రము ఒకవైపు అందుకుంటూ మరొక వైపు ఇచ్చివేస్తూ ఉంటుంది. కావున సమృద్ధి అయిన సంపదకు నిలయంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే 2వ సముద్రం, మృత సముద్రం. పేరుకు తగ్గట్టే ఈ సముద్రం పర్వత శ్రేణుల నుండి నీరును అందుకుంటుంది, కానీ ఈ నీటిని వేరొక మార్గానికి పంపించే మార్గము దానికి లేదు. దానిలోని నీరు అది ఆవిరైపోవాల్సిందే, కానీ అది ఇచ్చివేసే మార్గం దానికి కలగలేదు. దానిలో ఉప్పు, ఇతర ఖనిజ లవణాలు ఘనీభవించిపోతూ ఉంటాయి. ఈ నీటిలో జలచరాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రకృతిలో ఇచ్చిపుచ్చుకునే అనే ధర్మం కలదు కదా. దేవునికి ఇచ్చి మనము శోధిస్తే దేవుడు మనకు ఇస్తాడు. యాకోబు కూడా మొక్కుబడి చేశాడు. ఏమని చేశాడు? ఆదికాండము 28వ అధ్యాయములో 20-22 వచనాలలో చూడగలము. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి
దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ప్రియులారా, మొక్కుబడి అనేది గొప్ప విషయమే. మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి. మొక్కుబడిలో దశమ భాగాన్ని ప్రస్తావన చేశాడు యాకోబు. దేవునికి ఇస్తే దేవుడు ఇస్తాడు అనే సూత్రం యాకోబుకు తెలుసు. కనుకనే యాకోబు విస్తరించబడ్డాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి ఇచ్చారు. వారి దేశంలో ఎన్నో శోధనలు, శ్రమలు వచ్చినా వారిని దేవుడు పోషించి ఆదుకున్నాడు. ప్రియ శ్రోత, నీవు కూడా ఇట్టి అనుభవంలోనికి రాగలవా? ప్రభువుకిచ్చి ప్రభు ఆశీర్వాదాలు పొందగలవా? అయితే ప్రభువే నీకు సహాయం చేసి అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్.